ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతపరుచుకుందుము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు: దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో మనము దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేసుకొని సమ్మతిపరుచుకుందుము అని. ప్రజలారా, మన దేవుడు కేవలము పై రూపములను ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. ఆయన మనకంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై, ఈ సమస్త సృష్టి కంటే అధికుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని గూర్చి, వారి దోషములను గూర్చి, వారి మార్గములను గూర్చి, వారు సతమతమవుతున్న పరిస్థితులను గూర్చి, వారి యొక్క ఎటుతోచని పరిస్థితులను గూర్చి, వారు పడుతున్న ఆవేదన గూర్చి బాగుగా ఎరిగిన దేవుడు. మనము ఇతరులకు చెప్పుకోలేని పోరాటములు మనకు ఉండును. ఎవరికి చెప్పుకున్నా వారు తీర్చలేరు, మరికొందరు హేళన చేయుదురు. మరి మనము దేవునికిని చెప్పుకొనలేము. ఎందుకనగా మన అపరాధ భావము మనల్ని వెంటాడును, మన దోషములు మనకి ఎత్తిచూపును. ఇంతగా మనల్ని ప్రేమించి కాచి కాపాడిన దేవుణ్ణి, మనల్ని ఆదరించిన దేవుణ్ణి, ఎవరూ లేనప్పుడు, ఎవరూ ఆదరించినప్పుడు, అందరూ వెలివేసినప్పుడు, తృణీకరించినప్పుడు, మనల్ని విడువక ఎడబాయక మన తోడుండిన ప్రభువుని మనము మోసము చేశామని, ఆయనకు దూరమయ్యామని, ఆయనకు వ్యతిరేకంగా పాపము చేశామని, ఆయనకు హేయమైన క్రియలు జరిగించి ఆయన మనస్సును గాయపరచి మరలా మన చెడు తలంపులతో, ఆలోచనలతో మరలా ప్రభువుకి సిలువ వేయుచున్నామని, విశ్వాసఘాతకులుగా జీవించుచున్నామని మన హృదయము, మన మనస్సాక్షి మన ఎదుట దోషారోపణ చేయుచూనే ఉండును. అప్పుడు మన హృదయంలో నెమ్మది ఉండదు. ఇటు దేవునికిని చెప్పుకొనలేక, అటు మనుషులకు చెప్పుకొనలేక మోడుబారిన జీవితాలను, భారభరితమైన జీవితాలను జీవించుచూ ఉంటాము. కానీ మన దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు. ఆయన కన్నులుండియు చూడని, చెవులుండియు వినని, చేతులుండియు సహాయము చేయని దేవుడు కాదు, చెక్కిన ప్రతిమ కాదు మన ప్రభువు. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సజీవుడైన దేవుడు. మన హృదయంలోని దోషారోపణ, ఆ వేదన మనకంటే బాగుగా మన దేవునికే తెలియను. గనుక మనము ఏమి చేయవలెను? మన దేవుని దగ్గరుండి పారిపోవదుమా? మనము అర్హులము కామని లోకంలోనికి మరలా తిరిగి వెళ్ళిపోవదుమా? అస్సలు కాదు. మనము విరిగి నలిగిన హృదయంతో మన దేవుని సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే, మనల్ని క్షమించమని వేడుకుంటే, ఆ స్థితి నుండి బయటకు రప్పించి విడిపింపమని మొరపెడితే మన దేవుడు త్రోసివేయడు. ఆయన మన హృదయాలను శుద్ధీకరించును, మనల్ని తిరిగి కట్టును, మనం పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి దయచేయును. దేవునితో మనం పోగొట్టుకున్న సహవాసమును, సన్నిధిని, ప్రేమను, పరిశుద్ధతను, విశ్వాసమును మరలా తిరిగి మనకు దయచేయును మన ప్రభువు. కాబట్టి మనము ఎంతగా దేవుణ్ణి ఎదిరించినా, దేవుణ్ణి కాదనుకొని లోకంలోనికి వెళ్ళిపోయినా, చెడు జీవితంను జీవిస్తున్నా, మన హృదయములలో దోషారోపణ చేస్తున్నా, ఆయనను విడిచి వెళ్ళిపోయేవారంగా కాక, మనల్ని రక్షించే, తిరిగి కట్టే ఏకైక దిక్కైన మన ప్రభువునొద్దకే మనం తిరిగి వెళ్ళవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము చేసే క్రియల వలన మా హృదయంలో నెమ్మది లేదయ్యా. మా దోషముల వలన మా జీవితంలో నెమ్మది లేదయ్యా. మా అవిశ్వాసము వలన మా జీవితంలో నెమ్మది లేదయ్యా. తండ్రి, ఇప్పటికే మీకు ఎంతో దూరంగా వెళ్ళిపోయాము. మీకు వేరయ్యుండి మేమేమీ చేయలేము. తండ్రి, తిరిగి మమ్మును మీతో అంటుకట్టమని వేడుకుంటూ, మేము పోగొట్టుకున్న భక్తిని, మీ సన్నిధిని, మీ ప్రేమను, విశ్వాసమును తిరిగి దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.